సింబాయిస్ యూనివర్సిటీకి ఎదురుగా ఉన్నటువంటి సన్షైన్ శిల్ప ఎస్టేట్ ప్రాజెక్ట్ దగ్గరికి అయితే వచ్చేసాము. మరి ఈ ప్రాజెక్ట్ డీటెయిల్స్ ఏంటి అనేది మార్కెటింగ్ హెడ్ రాజేష్ రెడ్డి గారితో మాట్లాడి వివరాలన్నీ తెలుసుకుందాం. ఇక రాజేష్ రెడ్డి గారు మార్కెటింగ్ హెడ్ ఉన్నారు, మా సార్తో మాట్లాడదాం. హలో సార్. హలో అండి. నైస్ టు మీట్ యూ సార్. థాంక్యూ. నైస్ టు మీట్ యూ. సార్ రాజేష్ రెడ్డి గారు, మరి చూసుకుంటూ వస్తున్నాను నేను మీ సైట్కి వచ్చే సరౌండింగ్స్ అన్ని చూస్తున్నాను. ఎడ్యుకేషన్ ఇన్స్టిట్యూషన్స్ వచ్చాయి, మెడికల్ కాలేజెస్ ఉన్నాయి, నెక్స్ట్ స్టాచ్యూ ఆఫ్ ఈక్వాలిటీ. మరి ఇవన్నీ కూడా సరౌండింగ్స్ చాలా డెవలప్మెంట్స్ అయితే జరుగుతున్నాయి. కొన్ని కన్స్ట్రక్షన్స్ లెవెల్స్ లో కూడా ఉన్నాయి కదా, మరి వీటి గురించి డీటెయిల్ గా. అంటే ఈ ప్రాజెక్టు మెయిన్ గా చూసినట్టయితే మనము ఆపోజిట్ సింబయాసిస్ ఇంటర్నేషనల్ యూనివర్సిటీ ఉండడం బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ అండి. దట్ ఈ ప్రాజెక్ట్ వచ్చేసిందంటే మనము HMDA ఫైనల్ అప్రూవ్డ్తో ఇస్తున్నాం. టోటల్ డెవలప్మెంట్ కంప్లీట్ చేశాక అన్ని రకాల అనుమతులతో పాటు అన్ని రకాల డెవలప్మెంట్ కంప్లీషన్తో వచ్చేటటువంటిది ఫైనల్ ఎల్పి. ఈ ఫైనల్ ఎల్పి వచ్చిన తర్వాత మనం ఈ వెంచర్ లాంచ్ చేయడం జరిగింది. ఇప్పటి నుంచి మనం సేల్స్ చేస్తున్నాము. దీంట్లో ఇంకో బిగ్గెస్ట్ అడ్వాంటేజ్ ఏంటంటే మనం 100% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఏ వెంచర్లో కూడా 100% బ్యాంక్ లోన్ ఉండదు, 100% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. ఎందుకంటే మనం ఫైనల్ ఎల్పి వచ్చినటువంటి ప్రాజెక్టు ఫుల్లీ డెవలప్ చేశాము. కస్టమర్కి ఇక్కడికి వచ్చి ఎవరైతే ఇన్వెస్టర్స్ ఉన్నారో ఇన్వెస్టర్స్ 100% సాటిస్ఫాక్షన్ లెవెల్స్ ఇక్కడ దొరుకుతాయి. ఎందుకంటే ఇక్కడ మేము యాజ్ పర్ HMDA నామ్స్ ప్రకారం ఉన్నటువంటి 40 ఫీట్ రోడ్స్ ఇచ్చాము. మనము అందరూ 33 ఫీట్ రోడ్స్ ఇచ్చినప్పటికీ మనం 40 ఫీట్ రోడ్స్ ఇచ్చాము. లావిష్ ప్లాట్ సైజ్తో పాటు లావిష్ రోడ్లు ఇవ్వడం జరిగింది. ఎవెన్యూ ప్లాంటేషన్, అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కనెక్షన్, వాటర్ కనెక్షన్, ఎలక్ట్రిసిటీ ఇచ్చాము. మనము కంప్లీట్ ఓవర్ హెడ్ వాటర్ ట్యాంక్తో పాటు సరౌండింగ్ మొత్తం బౌండరీ వాల్ ఇవ్వడం జరిగింది. ఫుల్లీ డెవలప్డ్ ఇమీడియట్ కన్స్ట్రక్షన్ చేసుకోవచ్చు మనం ఇక్కడ. కస్టమర్కి ఇంత పెద్ద సాటిస్ఫాక్షన్ ఏమి ఉండదు ఇంతకంటే మించి. దట్టు ఇంకోటి ఏంటంటే ఈ ప్రాజెక్ట్ సరౌండింగ్ లో చూసినట్టయితే మీకు ఆపోజిట్ మనం ఇక్కడ నుంచి జస్ట్ 3 minutes డ్రైవ్ లో చూసినట్టయితే మీకు వరల్డ్ బిగ్గెస్ట్ యోగా అండ్ మెడిటేషన్ సెంటర్ కనహా కన్వెన్షన్ సెంటర్ ఉంది. ఇది వరల్డ్ బిగ్గెస్ట్ అండి. ఇందులో యోగా మెడిటేషన్తో పాటు స్పోర్ట్స్ అకాడమీస్, ఇంటర్నేషనల్ స్కూల్స్, కాలేజెస్, కోచింగ్ అకాడమీస్ కూడా ఇందులో ఉన్నాయి. ఇక్కడ నుంచి జస్ట్ 3.7 కిలోమీటర్ డిస్టెన్స్ లో షాద్నగర్ టౌన్ ఉండడం, ఇక్కడ నుంచి కొత్తూరు నందిగామ టౌన్ 4 కిలోమీటర్స్ డిస్టెన్స్ లో ఉండడము బిగ్గెస్ట్ అచీవ్ థింగ్స్ అనమాట. దీంతో పాటు ఇక్కడ ఉన్నటువంటి ఫార్మా సెజెస్ కానీ, ఫార్మా రీసెర్చ్ కంపెనీస్ కానీ, మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్స్ కానీ, అమెజాన్ డేటా సెంటర్స్ కానీ, ఇలా చూసుకుంటూ పోతే చాలా కంపెనీస్ ఈ పర్టికులర్ ఏరియాలో బెంగళూరు హైవేలో 5 SEZs వచ్చాయండి ఈ రీసెంట్ కాలంలో. కొన్ని సెజ్లలో మైక్రోసాఫ్ట్ డేటా సెంటర్, కొన్ని సెజ్ల్లో అమెజాన్ డేటా సెంటర్, కొన్ని సెజ్ల్లో ఎలక్ట్రానిక్ వెహికల్ మ్యానుఫ్యాక్చరింగ్ యూనిట్స్, కొన్ని సెజ్ల్లో అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్స్, ఇలా డిఫరెంట్ కంపెనీస్ రావడము. ఈ పర్టికులర్ సౌత్ హైదరాబాద్లో చూసినట్టయితే నాన్ ఐటీకి సంబంధించినటువంటి 9 డేటా సెంటర్స్ రావడం జరిగింది. అదర్ థింగ్స్ ఏంటంటే 3 అదర్ కంపెనీస్ వచ్చాయి. ఒకటి కంట్రోలెక్స్, ఒకటి నెక్స్ట్రా, ఒకటి ఆదానికి సంబంధించినటువంటి డేటా సెంటర్స్ ఇక్కడ ఉండడం జరిగింది. ఇక్కడ నుంచి చూసినట్టయితే చందనవెల్లి సీతారాంపూర్ SEZ అయితే మనకు జస్ట్ 8 minutes డ్రైవ్లో వెళ్ళొచ్చు మనం. అక్కడ చూసినట్టయితే మీకు అడ్వాన్స్ టెక్స్టైల్ పార్క్స్ ఉన్నాయి, వెల్స్పాన్ అని, కుందన్ టెక్స్టైల్స్ అని, కెటెక్స్ అని కేరళ బేస్డ్ కంపెనీ వాళ్ళు ఇక్కడతో పాటు వరంగల్లో కూడా వాళ్ళు ఇన్వెస్ట్ చేయడం జరిగింది. ద బిగ్గెస్ట్ ప్రాజెక్ట్స్ అన్ని కూడా ఇక్కడ ఉన్నాయి. దాంతోపాటు అక్కడ అమెజాన్ డేటా సెంటర్ కన్స్ట్రక్షన్ అయిపోయింది. మైక్రోసాఫ్ట్, కంట్రోలెక్స్, నెక్స్ట్రా, ఆదాని లాంటి డేటా సెంటర్స్ ఇప్పుడు అండర్ కన్స్ట్రక్షన్లో ఉన్నాయి. ఎలక్ట్రానిక్ వెహికల్ చూసినట్టయితే మనకు ఒలెక్ట్రా అనే గ్రీన్ బస్సెస్ మనం తెలంగాణ ఆర్టీస్ తోటి అయిపోయి వాళ్ళు ఫస్ట్ స్టేజ్లో 700 బస్ ఇవ్వడం జరుగుతుంది. ఆల్మోస్ట్ 40 to 50% కన్స్ట్రక్షన్లో ఉంది. ఇట్లా న్యూకోమాక్, డైఫుక్ లాంటి కంపెనీస్ కూడా మనం పర్టికులర్ ఈ చందనవెల్లి సీతారాంపూర్ SEZలో రావడము. BYD కూడా మెగా వాళ్ళతో టైప్ అయ్యి వాళ్ళు 7,000 crores ఇన్వెస్ట్మెంట్ ప్లానింగ్ ఇక్కడ ఉంది. అదేవిధంగా ప్లాస్టిక్ బేస్డ్ ఇండస్ట్రీ కానీ ఆశీర్వాద్, ఆస్ట్రల్, సింటెక్స్ లాంటి కంపెనీస్ కూడా మన ప్రాజెక్టుకు అతి దగ్గరగా ఉండడము, ఇక్కడ పెట్టే పెట్టుబడి మరింత పెరగడానికి అవకాశం ఎక్కువ ఉంది ఇక్కడ. మినిట్స్ డిఫరెన్స్ లోనే దగ్గర అన్ని ఉన్నాయి. డెఫినెట్ గా అండి. మరి ఇంకొంచెం ముందుకు వెళ్దాము. మరి ఈ రోడ్స్, దాని సైజెస్ కానీ, ఈ ఫ్లాట్ యొక్క సైజెస్, ఇవన్నీ వివరాలు కూడా తెలుసుకుందాం. వెంచర్లో మీరు ప్రొవైడ్ చేసేటువంటి ఫెసిలిటీస్ ఏంటి, ప్లస్ బ్యాంక్ లోన్ అని చెప్పారు, 100% అని చెప్పారు కదా, మరి మీ దగ్గర ఆ బ్యాంక్ ప్రాసెస్ ఎలా ఉంది ఏంటి? మనము ఈ టోటల్ వెంచర్స్ 27 acres గేటెడ్ కమ్యూనిటీ HMDA డెవలప్మెంట్స్తో మనం డెవలప్ చేసామండి. ఈ ప్రాజెక్ట్లో వచ్చేసి మనము టోటల్ డెవలప్మెంట్స్ కంప్లీట్ చేసాం ఆల్రెడీ. మీరు చూస్తున్నట్టుగా మనం అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కానీ, వాటర్ కానీ ఎవ్రీథింగ్ కంప్లీట్ అయిపోయింది. దట్ ఇప్పుడు ఏంటంటే మనము డెవలప్మెంట్ కంప్లీట్ చేశాకనే సేల్స్కి వచ్చాం. మనము ఇక్కడ ఏంటంటే మనం IDBI బ్యాంక్తో టైఅప్ అయిపోయి 100% బ్యాంక్ లోన్ ప్రొవైడ్ చేస్తున్నాం. జస్ట్ వాళ్ళ కస్టమర్ వచ్చి జస్ట్ 5 lakhs పేమెంట్ చేస్తే రిమైనింగ్ అంతా కూడా మనం